ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. இயேசுகிறிஸ்துவின் நாமத்தினாலே வந்திருக்கிற யாவருக்கும் வாழ்த்துக்களை தெரிவிக்கிறோம். నా పేరు ఆనంద్. నేను సింగరాయకొండలో ప్రకాశం జిల్లాలో దేవుని సేవలో ఉన్నాను. சகோதரன் பெயர் ஆனந்த். அவர் சிங்கராய்கொண்டா என்கின்ற ஸ்தலத்திலே, அதாவது பிரகாசம் ஜில்லா என்கின்ற ஸ்தலத்திலே தேவனுடைய ஊழியக்காரர் பணிபுரிகிறார். దైవజనుడు థియోడర్ అంకుల్తో సన్నిహితంగా ఉండటానికి, కొన్ని సందర్భాల్లో అంకుల్కి పరిచయం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి ప్రభువునికి ఎంతో వందనస్తులను. கர்த்தருடைய ஊழியக்காரர் தியோடர் அங்கிள் சமூகத்திலே அவரோடு கூட ஊழியம் செய்யவும் அவருக்கு பணிவிடை செய்யும்படியான ஒரு ஸ்லாக்கியத்தை பெற்றுக்கொண்டு ఎన్నో శ్రేష్టమైనటువంటి విషయాలు, ధన్యకరమైనటువంటి విషయాలు అంకులు చెప్పటం, అంకుల్ని చూసి నేర్చుకోవటానికి, సన్నిహితంగా మరి సమీపంగా అంకుల్ని మరి చూసి ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవుడు నాకు కృపను గ్రహించాడు. அங்கிளோடு கூட நான் மிகவும் நெருங்கி இருக்கிற காரணத்தினாலே அவரோடு கூட அநேகமான கூடார்த்தமான சத்தியங்களையும் அவைகள் காரியங்கள் எனக்கு விவரித்து காண்பிப்பதற்காக கர்த்தரோடு கூட అంకుల్ அவர்கள் పగిర్ந்து கொண்டார். నా ఇంజనీరింగ్ చదువు అయిపోయిన తర్వాత నేను హైదరాబాదు వివాహము కాకమునుపు నేను జాబు చేయడానికి హైదరాబాద్ వెళ్ళినటువంటి దినాల్లో, திருமணம் ஆன பிற்பாடு இன்ஜினியரிங் முடிந்து திருமணம் ஆவதற்கு முன்பாக ஹைதராபாத்தில் பணிபுரிவதற்காக சென்ற போது 2004 సంవత్సరం నుంచి అంకులతో నాకు సన్నిహిత పరిచయం ఉంది. 2004 வருஷத்திலிருந்து అంకులోடு கூட நெருங்கிய தொடர்பு எனக்கு உண்டானது. హెబ్రోన్కు సమీపంగా చాలా మంది యవనస్తులు రూమ్స్ తీసుకుని అక్కడ ఉండేవారు. ஆகவே அநேக வாலிபர்களாக అంకుల్ அவர்களோடு கூட அந்த ஸ்தலத்திலே ரூம்கள் எடுத்துக்கொண்டு அவரோடு கூட தங்கியிருந்தோம். ఆ 2004, 5, 6 సంవత్సరాల్లో 2004, 5, 6 வருஷத்திலே శనివారం పగలంతా సిస్టర్స్ చైన్ ప్రేయర్ చేసేవారు. రాత్రి శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు రాత్రి అంతా కూడా బ్రదర్స్ చైన్ ప్రేయర్ చేసేవారు. சனிக்கிழமை காலை 11 மணி தொடங்கி சகோதரிமார்கள் சங்கிலி ஜெபம் செய்வார்கள். இரவிலே சகோதரர்கள் சங்கிலி ஜெபம் செய்கிறார்கள். రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు గొలుసు ప్రార్థనలో మరి నేను కూడా ఒక వ్యక్తిగా ఉండి ప్రార్థించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. இரவு 2 மணி தொடங்கி 3 மணி வரைக்குமாக சங்கிலி ஜெபத்திலே ஜெபிக்கும்படியாக அடிமைக்கும் கூட கர்த்தர் ஒரு கிருபை கொடுத்தார். ఆ దినాల్లో అంకుల్ విరివిగా హెబ్రోన్లో పరిచర్లు ఉండేవారు. அந்த நாட்களிலே అంకుల్ அவர்கள் హెబ్రోనిலே ஊழியத்தை தங்கியிருந்தார். మేము మాకు ఏదైనటువంటి వ్యక్తిగత సమస్యలున్నా, ఏదైనా కౌన్సిలింగ్ కావాలన్నా అంకుల్ని కలవటానికి ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మాకు అవకాశం ఉండేది. ஆகவே எங்களுக்கு ஏதாகிலும் சந்தேகம் இருக்குமானால் அங்கிளிடத்திலே கலந்துரைக்கும்படியாக காலை 8 மணி முதற்கொண்டு 9 மணி 1 மணி நேரம் அவரோடு கூட கலந்துரைக்கும்படியான ஒரு அவகாశம் கிடைக்கும். ఒక సందర్భంలో నేను గొలుసు ప్రార్థనలో కూడా ఉన్నాను. అంకుల్ పలానా టైంలో ప్రార్థన చేస్తున్నానని చెప్పినప్పుడు அங்கிளிடத்திலே అంకుల్ நான் இந்த நேரத்திலே நான் சங்கிலி ஜெபத்தில் இருக்கிறேன் என்று அவருக்கு தெரிவித்த போது, అప్పుడు అంకుల్ చెప్పినటువంటి మాట, அப்போது అంకుల్ சொன்ன வார்த்தை, మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పారు. உங்கள் எல்லாருக்காகவும் நான் ஜெபித்துக் கொண்டிருக்கிறேன். ప్రార్థించే దైవజనుడిగా నేను అంకుల్ని చూస్తూ వచ్చాను. ஆகவே ஜெபிக்கிற ஒரு ஜெப வீரனாக అంకుலை நான் தரிசித்து வந்தேன். ఒక మాట నేను ఖచ్చితంగా చెప్పగలను, ஒரு வார்த்தை நான் உறுதியாக சொல்லக்கூடும். ఆ దినాల్లో గొలుసు ప్రార్థన చేసినటువంటి యవనస్తుల్లో చాలా మంది మరి అంకుల్కి చాలా సన్నిహితంగా మరి ఉండటానికి, వారి విషయమే అంకుల్ ఎంతో బాధ్యత తీసుకోవటము, ప్రతి విషయంలో కూడా నేను నా వ్యక్తిగతంగా నేను అంకుల్ని ఆ దినాల్లో చూస్తూ వచ్చాను. அந்நாட்களிலே சங்கிலி ஜெபத்திலே அநேக வாலிபர்கள் சங்கிலி ஜெபத்திலே கலந்து கொள்வார்கள். விசேஷமாய் அவர்களுக்காக అంకుల్ அவர்கள் அந்த வாலிபர்களுக்காக பொறுப்பேற்றிருப்பார். అట్లా ఎప్పుడు మేము కలిసిన అంకుల్ని ఎంతో చక్కగా మమ్మల్ని, ముఖ్యంగా గొలుసు ప్రార్థనలో ప్రార్థించేటువంటి వారి విషయమై ఆయన ఎంతో బాధ్యత తీసుకోవటం అనేది నాకు ఎక్కువ కృపను దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ஆகவே நாங்கள் சங்கிலி ஜெபத்தில் தரித்திருப்பதனாலே எங்களுடைய காரியங்களிலே அவர் மிகவும் ஈடுபாடு அவர் காண்பிக்கிறவராக இருக்கிறார். నేను చూసినటువంటి ఇంకొక శ్రేష్టమైనటువంటి విషయము అంకుల్లో, நான் கண்ட ஒரு விசேஷித்த காரியம் అంకుల్ இடத்திலே, దేవుని చిత్తాన్ని మాత్రమే ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ వచ్చేవాడు. கர்த்தருடைய சித்தத்தை மாத்திரம் நிறைவேற்ற அவர் முன் வருவார். నా వివాహ విషయమై అంకుల్ని ప్రార్థించమని కోరిన సందర్భంలో, என்னுடைய திருமண காரியத்திற்காக అంకుల్ இடத்துல போய் అంకుల్ எங்களுக்காக ஜெபியுங்கள் என்று கேட்டபோது,
ఒక మ్యారేజ్ ప్రపోజల్ విషయమై నేను అంకుల్తో చెప్పి, అంకుల్ మీరు ఆ మ్యారేజ్ సంబంధ విషయమై నా విషయమై ప్రార్థన చేయండి అని கோரினప్పుడు, திருமண சந்தர்ப்பத்திற்காக சம்பந்தம் விஷயத்திலே அங்கிள் எனக்காக ஜெபியுங்கள் என்று அவரிடத்தில் கேட்டபோது, అంకుల్ నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పారు. அங்கிள் சொன்னார், நான் உனக்காக ஜெபித்தேன். తర్వాత ఒక నెల రోజుల తర్వాత నేను మరలా అంకుల్ని కలిసినప్పుడు, ஒரு மாதம் கடந்து அங்கிளை நான் மீண்டுமாக சந்தித்த போது, ఈలోపు దేవుడు నాతో మాట్లాడటం, మత్తయి సువార్త 1:20 నీ భార్య అని మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడటం, నేను దేవుని చిత్తాన్ని కనుగొని మరి అంకుల్తో పంచుకోవడానికి వెళ్ళినప్పుడు, மத்தேயு சுவிசேஷம் 1ஆம் அதிகாரத்திலே மரியாளை சேர்த்துக்கொள்ள நீ ஐயப்படாது என்று சொல்லப்பட்ட வண்ணமாக நான் அங்கிளிடத்திலே மீண்டுமாக அவரிடத்திலே நான் கலந்து கொள்ளும் போது, ఆయన అడిగిన మాట, నీతో దేవుడు మాట్లాడాడు గనుక మరి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇంకా దేవుడు నాతో ఏమీ చెప్పలేదు, నీతో మాట్లాడాడు గనుక నువ్వు ధైర్యంగా వివాహము చేసుకో అని చెప్తూ వచ్చారు. அங்கிள் சொன்னார், இதுவரைக்கும் ஆண்டவர் எனக்கு எந்த ஒரு காரியத்தை வெளிப்படுத்தவில்லை, ஆனால் உன்னிடத்திலே இந்த காரியத்தை வெளிப்படுத்தினார், இதை முன்னிட்டு தைரியமாக திருமணத்தை செய்து கொள். తర్వాత నాకు వివాహము సందర్భంలో కూడా అంకుల్ డేట్ ఇచ్చారు వివాహం చేయడానికి వస్తానికి. அதன் பிற்பாடு திருமணத்திற்காக தேதியானது அங்கிள் தான் எங்களுக்கு குறித்து கொடுத்தார். యూత్ క్యాంప్ మన్నించండి, కాన్వకేషన్కి పూణే వెళ్ళి అక్కడ సన్ స్ట్రోక్ వలన అంకుల్ వివాహం చేయడానికి రాలేకపోయారు. ஆகவே அந்த சந்தர்ப்பமானது கான்வகேஷன் இருந்ததினாலே திருமண சந்தர்ப்பத்தில் அங்கிள் வரவில்லை. తర్వాత నాకు దేవుడు పిల్లల్ని అనుగ్రహించిన తర్వాత అంకుల్ దగ్గరికి వెళ్ళి పిల్లలకి మరి పేరు పెట్టాలి అంకుల్, మా ఊరు రావాలంటే మా పెద్ద అబ్బాయికి మా కుమార్తెకు మరి పేర్లు పెట్టడానికి మా చిన్న ఊరు అయినప్పటికి కూడా మా ఇంటికి మా ఊరు వచ్చి ఆయన వారికి పేర్లు పెడుతూ వచ్చారు. ஆகவே திருமண சந்தர்ப்பத்திலே அங்கிள் வரவில்லை, ஆனால் பிள்ளைகள் பிறந்த பிற்பாடு பெரிய மகளுக்கும் சிறிய மகளுக்கும் நான் வசிக்கும் கிராமம் அது சிறிய கிராமமா இருந்தாலும் சிறிய கிராமம் என்று பாராமல் அங்கிள் அவர்கள் அந்த கிராமத்திற்கு வந்தார். మా అబ్బాయికి పెద్ద అబ్బాయికి శామ్యూయల్ అని పేరు పెట్టారు. என்னுடைய மூத்த மகனுக்கு சாமுவேல் என்று பெயர் வைக்கப்பட்டது. తర్వాత నేను ఆ అంకుల్ ఆ రోజు వాక్యం చెప్పినప్పుడు ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెడదాం అనుకున్నారంట. అయితే దేవుడు ఆయనకి చెప్పాడంట శామ్యూయల్ అని పేరు పెట్టమని దేవుడు ఆయనకి చెప్పాడంట. కాబట్టి నేను శామ్యూయల్ అని మరి ఈ బాబుకి పేరు పెడతానని అంకుల్ చెప్తూ వచ్చారు. ஆகவே ஏற்கனவே சாமுவேல் என்று பெயர் வைக்கப்பட்டிருந்தாலும் இம்மானுவேல் என்று வைக்க வேண்டும் என்று அவர் விரும்பினார். ஆனால் ஆண்டவரோ சாமுவேல் என்று வைக்கும்படியாக ஏவ பண்ணினதினாலே மீண்டும் அவர் சாமுவேல் என்று அந்த பெயரை சூட்டினார். ఆ సందర్భంలో తర్వాత నేను ఒకసారి అంకుల్ని అడిగాను, అంకుల్ శామ్యూయల్కి ఇంకేదైనా కలుపుతారు అంకుల్? నా ఆశ ఏంటంటే అంకుల్ థియోడర్ అంకుల్ పేరు పెట్టారు కదా, శామ్యూయల్ థియోడర్ అని పెడితే బాగుంటుందేమో అని ఆశతో నేను అడిగితే అట్లా వద్దు అని చెప్పారు. 2 సార్లు అడిగాను నేను, దానికి ఏమీ కలపొద్దని చెప్పారు. நான் அங்கிள் இடத்திலே ஒரு காரியம் வாஞ்சித்தேன், சாமுவேல் மாத்திரம் அல்ல சாமுவேலோடு கூட தியோடர் என்ற பெயரும் இணைக்கப்படுமோ என்று அவரிடத்தில் 2 முறை கேட்டேன். ஆனால் அவர் சொன்ன காரியம் அந்த பெயரோடு கூட ஒன்றும் சேர்க்க வேண்டாம், దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించడానికి ఆయన ఇష్టపడినటువంటి దైవజనుడిగా నేను చూస్తూ వచ్చాను. ஆகவே கர்த்தருடைய சித்தத்தை மாத்திரம் நிறைவேற்றுகிற ஒரு ஊழியக்காரனாக நான் அவரை கண்டேன். ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి నేను అంకుల్లో చూసినటువంటి సంగతి, இன்னொரு விசேஷித்த காரியம் அங்கிள் இடத்துல நான் கண்ட காரியம், ఈ దైవజనుడు నా ఆత్మీయ తండ్రి అనుకుని నేను ధైర్యంగా నేను చెప్పగలను. இந்த நாளிலே உங்கள் மத்தியிலே இந்த ஊழியக்காரர் எனக்கு ஆவிக்குரிய பிதா என்று தைரியமாக சொல்லுகிறோம். ఒకసారి నేను కడప దైవ సేవకుల ప్రార్థన కూడికి వెళ్ళినప్పుడు, ஒரு முறை கடப்பா என்ற ஸ்தலத்திலே ஊழியக்காரர் மீட்டிங்க்கு சென்றபோது అందరూ చాలా మంది పెద్దవాళ్ళందరూ కలుస్తున్నారు. அந்த ஊழியக்காரர் கூட்டத்திலே அநேக மூத்தவர்கள் இருந்தார்கள். నేను కలుద్దామని చెప్పి బయట వెయిట్ చేస్తున్నాను. நான் அங்கிள் அவர்களை கலந்து கொள்ள வேண்டும் என்று வெளியே காத்து கொண்டிருந்தேன். కడపలో బాధిగల సహోదరునటువంటి ఒక బ్రదరు, ఏంటి ఆనంద్ ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంటే, నేను అంకుల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాను అన్న అని చెప్పాను. அந்த ஊழியக்கார மீட்டிங்கிலே என்னை ஒரு சகோதரன் கண்டு யாருக்காக வெளியே காத்து கொண்டிருக்கிறேன் சொன்னார்கள். அப்போது நான் சொன்னேன், அங்கிளுக்காக நான் காத்து கொண்டிருக்கிறேன் என்று சொன்னேன். ఆ బ్రదర్ ఏమన్నారంటే, నేను తీసుకెళ్తాను రా అని చెప్పి అంకుల్కి దగ్గర తీసుకెళ్ళి నన్ను పరిచయం చేస్తున్నారు. ஆகவே வெளியே வந்த சகோதரர், நான் உன்னை அறிமுகப்படுத்துவேன் வா என்று என்னை அழைத்து கொண்டு போய் அங்குள் இடத்தில் அறிமுகப்படுத்தினார். అంకుల్కి చెప్తారు, పలానా ఆనంద్ సింగరాకొండ దేవుని సేవ చేస్తున్నాడు అని పలానా చెప్తున్నారు నా గురించి అంకుల్కి. ఆ బ్రదర్ என்னை அழைத்து கொண்டு போன சகோதரர் அங்குள் இடத்துல விதமாக ஆனந்த் என்ற சகோதரர் இந்த இடத்துல ஊழியம் புரிகிறார் என்று அவருக்கு அறிமுகப்படுத்துகிறார். నేను ఎప్పటికీ మర్చిపోను ఆ మాట, ఆయన అన్నటువంటి మాట, அவர் சொன்ன வார்த்தை இந்த நாளிலும் கூட நான் மறக்க மாட்டேன். థియోడర్ గారు అన్నటువంటి మాట, தியோடர் அங்கிள் சொன்ன வார்த்தை, ఐ నో హిమ్, హీ ఈజ్ మై సన్. அவர் என்னுடைய மகன்,
எனக்கு நன்றாக தெரியும். కేవలం మాట అనటం మాత్రమే కాదు, அவர் வாயினாலே அந்த வார்த்தை சொன்னது மாத்திரமல்ல, నా వ్యక్తిగత జీవితంలో అంకుల్తో పరిచయమైనటువంటి దినాల నుంచి చాలా సందర్భాల్లో నేను ఆ అనుభవాన్ని నేను చూస్తూ వచ్చాను. நான் தனிப்பட்ட ரீதியிலே அங்குளோடு சம்பந்தம் அல்லது அங்குளோடு கூட நெருங்கிய உறவினாலே நான் அநேக காரியங்களை அவரிடத்துல கற்றுக்கொண்டேன். ఎన్నో సందర్భాల్లో పిల్లల పుట్టినరోజులు కానీ లేదా ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు ఉన్నప్పుడు నేను అంకుల్కి ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్లు లిఫ్ట్ చేసేవారు. ఒక్కొక్కసారి లిఫ్ట్ చేయనప్పుడు తర్వాత ఆయనే మళ్ళీ వీలు చూసుకుని మళ్ళీ ఫోన్ చేసి ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా నాకు ఎంతో జ్ఞాపకం. ஆகவே அங்குளிடத்திற்கு அநேக முறையாக நான் செல்போன் மூலமாக அழைத்த போது சில நேரத்தில் எடுத்து அவர் பேசுவார், சில நேரத்தில் எடுக்க முடியாவிட்டாலும் மீண்டும் செல்போன் மூலமாக அவர் தொடர்பு வைத்து என்னோடு கூட பேசுவார். నేను సింగరాయకొండలో దేవుని సేవ చేసినటువంటి దినాల్లో సింగరాయకొండ என்கின்ற ஆந்திர பிரதேசத்திலே அந்த இடத்துல ஊழியம் செய்கிற சந்தர்ப்பத்திலே ఒక సందర్భంలో నాకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలను బట్టి ஒரு சந்தர்ப்பம் పరిచర్యలో ஊழியத்தின் நிமித்தமாக ஒரு பிரச்சனை ஏற்பட்டதினாலே ట్రాన్స్ఫర్ విషయమై మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల విషయమై నేను అంకుల్కి తెలియజేయగా அங்கிருந்து பணிமாற்றம் என்கின்ற காரியத்தின் நிமித்தமாக அங்குளிடத்தில் நான் அதை அறிவித்த போது ఒక 15-20 రోజులు ఒక 20 రోజుల తర్వాత అంకుల్ ఫోన్ చేశారు. 20 நாட்கள் கழித்த பிற்பாடு அங்கிள் மீண்டுமாக எனக்கு தொலைபேசி மூலமாக அணுகினார். నేను అనుకున్నాను, నేను చెప్పాను కదా ఇంకా అంకుల్ మర్చిపోయారేమో అనుకున్నాను, కానీ நான் நினைத்தேன் அங்கிள் இந்த காரியத்தை குறித்து மறந்திருப்பார் என்று. నేను పలానా అంకుల్తో మాట్లాడాను నీ ట్రాన్స్ఫర్ విషయమై, నువ్వు మరి అక్కడికి వెళ్తానంటే మీరు అక్కడికి వెళ్ళొచ్చు, పలానా అంకుల్తో మాట్లాడమని చెప్పారు. நான் உன் நிமித்தமாக அங்க ஊழியக்காரர் பணிமாற்றத்தின் நிமித்தமாக சகோதரனோடு கூட பேசியிருக்கிறேன், நீ அந்த இடத்துக்கு போக வேண்டும் என்று விரும்பினால் நீ அவரோடு கூட தொடர்பு கொள் என்று அவர் சொன்னார். అప్పుడు కొంచెం పరిస్థితులు చక్కబడినాయి కనుక ప్రస్తుతం పరిస్థితులు బాగానే ఉన్నాయి అంకుల్ అని చెప్పగా అంకుల్ కూడా ఆ విషయమై సంతోషించారు. ஆகவே அந்த 20 நாட்களாக அங்க பார்க்கப்படும் போது சில காரியங்கள் அது செம்மையா இருப்பதினாலே அங்குள் இடத்துல சொன்னேன், இப்போது கொஞ்சம் சூழ்நிலைகள் செம்மையா இருக்கிறது சொன்ன உடனே அவரும் கூட மகிழ்ச்சி அடைந்தார். ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం, కేవలం నా కుమారుడు లేకపోతే ఆత్మీయ కుమారుడు అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, அவர் வாயின் வார்த்தையினாலே சகோதரன் என்னுடைய ஆவிக்குரிய மகன் என்று சொல்வது மாத்திரமல்ல, ఆయన ఎంతో చక్కగా కేరింగ్, ఎంతో బాధ్యతగా అన్ని విషయాల్లో కూడా మా విషయమై చూస్తూ వచ్చేవాడు. அது மாத்திரமல்ல என்னுடைய விஷயத்திலும் என்னுடைய குடும்ப ஊழியத்தின் காரியங்களிலும் கூட அவர் நன்றாக பராமரிப்பு இருக்கிறது. నేను వివాహం చేసుకున్న తర్వాత అంకుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఆయనకి గిఫ్ట్ ఇస్తుంటే ఆయన తీసుకోకుండా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడు. అప్పుడు திருமணம் நடந்த பிற்பாடு அங்குளை தரிசிக்கப்படும் போது நான் அவருக்கு வெகுமதி கொடுத்தேன், ஆனால் வெகுமதி அவர் ஏற்றுக்கொள்ளவில்லை, அதற்கு மாறாக அவர் எனக்கு வெகுமதி கொடுத்தார். 2014లో 2014ஆம் ஆண்டு మా చిన్న కుమారుడు స్టీఫెన్ కి ఐ చెకప్ కోసం చెన్నై వచ్చినప్పుడు, స్టీఫెన్ ఫిలిప్ చిన్న అబ్బాయి, చిన్న కుమారుడు, சிறிய குமாரன் ஸ்டீஃபன் பிலிப் அவரோடு கூட சென்னைக்கு வந்தபோது అంకుల్ని కలవాలని ప్రార్థన చేయించుకోవాలని ఆశతో నేను వచ్చాను. அங்குளோடு கூட தொடர்பு கொண்டு அங்குள் மூலமாக ஜெபம் வேண்டும் என்று அவரை தொடர்பு கொள்ள வேண்டும் என்று ஆசித்தேன். అప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసి ఒక కవర్ నాకు ఇచ్చారు. ఆయన அவர் ஜெபித்த பிற்பாடு எனக்கு ஒரு கவர் கொடுத்தார். నేను ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాను, కానీ ఆ కవరు ఆయన ఇచ్చి నేను వద్దంటున్నా ఇచ్చి వెళ్ళిపోయారు. நான் அங்குளிடத்திலே ஜெபிக்கும்படியாக அவரிடத்தில் ஜெபத்திற்காக ஒத்தாசை நாடி வந்தேன், ஆனால் அவரோ ஒரு கவர் கொடுத்து என்னிடத்துல வேண்டாம் என்று சொன்னாலும் கூட வற்புறுத்தி அவர் கொடுத்து விட்டார். అందులో నేను తర్వాత చూస్తే 5,000 ఉన్నాయి. அந்த கவருக்குள்ளாக 5000 ரூபாய் பணம் வைத்திருந்தார். నేను సేవకు వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి పెద్ద మొత్తంలో వచ్చేటువంటి గిఫ్ట్ అంకుల్ దగ్గర నుంచే. எனக்கு ஊழியத்திற்கு வந்த பிற்பாடு அதிகமான கிஃப்ட் அதாவது வந்தது அங்குள் இடத்துல வந்ததுதான். తర్వాత చాలా సందర్భాల్లో ఎక్కడికైనా దైవజనుడు వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలని నాకు ఆశ. ஆகவே அங்குள் அவர்கள் எங்கே சென்றாலும் கூட அந்த இடத்திற்கு போய் அவர் மூலமாய் அவர் எனக்காக ஜெபிக்கும்படி நான் அவரை நாடி செல்வேன். ఎప్పుడు ఆయన కలవటానికి వెళ్ళినా, எப்போதும் அவரை கலந்து கொள்வதற்கு சென்றாலும் ఆయన ఒక కవర్ చేతిలో పెట్టేవారు. அவர் ஒரு கவரை எனக்கு வைப்பார். సుమారుగా 15 నుంచి 16 సార్లు నేను ఆయన దగ్గర నుంచి నేను వద్దన్న తల్లిదండ్రులే పిల్లలకి ఇవ్వాలి అని చెప్పి 1-2 సందర్భాలు నేను ఇస్తున్నప్పుడు కూడా తీసుకోకుండా ఆయన 15-16 సార్లు నాకు సుమారుగా మరి ఎక్కువ మొత్తంలో గిఫ్ట్ ఇస్తూ వచ్చారు. கிட்டத்தட்ட 15-16 முறையாக அவர்தான் அதாவது கிஃப்ட் வெகுமதியாய் கொடுப்பார். அவர் சொல்லுவார், தகப்பன் தான் மகனுக்கு வெகுமதி கொடுக்க வேண்டும், ஆகவே நான் ஒரு கிஃப்டாக உனக்கு கொடுக்கிறேன், வாங்கிக்கொள் என்று சொல்லுவார்.
సుమారుగా నేను చెప్పగలను 1,00,000 రూపాయల కంటే ఎక్కువ నా ఒక్కడికే ఆయన గిఫ్ట్లు ఇచ్చి వచ్చారు. கிட்டத்தட்ட 1,00,000 ரூபாய் எனக்கு மாத்திரமே அங்குள் அவர்கள் அவர் வெகுமதியாக கொடுத்திருக்கிறார். ఎప్పుడు ఇచ్చినా సరే 5,000 కంటే తక్కువ ఇచ్చేవారు కదా ఆయన. எப்போது வந்தாலும் குறைந்தபட்சம் 5,000 ரூபாய்க்கு குறைவாக அவர் கொடுப்பதில்லை. నేను చాలా సార్లు ఆలోచించాను, நான் அநேக முறை இதை சிந்தித்து பார்த்தேன். ఆయనకి పిల్లలు ఉన్నారు కదా, அவருக்கும் பிள்ளைகள் இருக்கிறார்கள். మరి ఆయన పిల్లలు తీసుకెళ్ళొచ్చు కదా, அவருடைய பிள்ளைகளுக்கு அந்த பணத்தை உபயோகப்படுத்தலாம் அல்லவா? మరి నాకే ఇంత ఇచ్చారంటే ఎంతమందికి ఎన్ని లక్షలైనా మరి సంతోషంగా ఇచ్చారో నాకు ఇప్పటికి ఆశ్చర్యం. எனக்கே அவர் இவ்வளவு பணம் செலவழித்து வெகுமதியாக கொடுத்திருக்கார் என்றால், அப்படி என்றால் எவ்வளவு ஊழியக்காரர்களுக்கு அவர் எவ்வளவு பணம் உதவி செய்திருப்பார். భౌతికంగా, ఆర్థిక పరంగా, ఆత్మీయంగా అన్ని విషయాల్లో కూడా ఒక తండ్రి స్థానంలో ఉండి నాలాంటి అనేక మంది విషయాల్లో ఆయన బాధ్యత వహించారనేది నేను ధైర్యంగా చెప్పగలను. ஆகவே இந்த நாளிலே உங்கள் மத்தியில சொல்கிறோம், சரீர பிரகாரமாகவும் ஆவிக்கேற்ற பிரகாரமாகவும் எல்லா விதத்திலும் கூட அவர் எங்களை பராமரிக்கிறார். அது மாத்திரமல்ல, இந்த விஷயத்திலே அவர் எனக்கு ஆவிக்குரிய தகப்பன் என்று நான் கருதுகிறேன். దేవుడి సాక్ష్యం దీవించునుగా. கர்த்தர் தாமே இந்த சாட்சியை ஆசீர்வதிப்பாராக. ప్రైజ్ లార్డ్.